రోజున మాత్రం ప్రత్యేకం కోట్ వేసుకుంటాడు. కోట్ వేసుకుని బూట్లు వేసుకుని వాడు కూర్చుంటాడు. వాడు ఎలా వాడికి అక్షతలు వేయడం, అసలు బూట్లు వేసుకున్న వాడికి అక్షతలు ఏమిటి? ఆ బూట్లు విప్పకుండానే పెద్దలకి నమస్కారం చేస్తాడు, అదో చమత్కారం. వాడు బూట్లు విప్పితే నామోషి, అందుకని విప్పడం. ఆ బూట్లతో నమస్కారాలు ఏమిటి? బూడిద ఆశీర్వచనది. ఎందుకు ఆ పెళ్ళికి వెళ్ళడం కాదు. కనీసం అలా కుదరదండి. ఈ రోజుల్లో ఉన్న కళ్యాణ మంటపాలు వాటి రేట్లు కూడా దృష్టిలో పెట్టుకోండి. అలా నోరేసుకు పడిపోవడం కాదు కోటేశ్వరారు అంటారా? మధ్యలో జలకుంభం పెట్టాలి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి మధ్యలో నీళ్ల బిందె పెట్టాలి. నీళ్ల బిందె పెడితే వాళ్ళిద్దరూ వేరువేరుగానే ఉన్నట్టు లెక్క. అక్కడ అక్షతలేసి ఇక్కడ అక్షతలేసి, అమ్మ నీకు మంచి కొడుకు పుట్టాలి, ఆయనకి మంచి కొడుకు పుట్టాలి, ఇద్దరూ కలిసాక అదే అవుతుంది తప్ప కనీసం ఆశీర్వచనం చేసేవాడికి దోషం రాదు. అప్పుడు కూడా బిందె పెట్టి బూట్లు వేసుకుంటే కాదు, బూట్లు ఇప్పితే. కాబట్టి ఏదైనా ఒకటి చేశాము అంటే శాస్త్రం అన్న మాట ఒకటి ఉంది, దానికి ఒక గౌరవం ఇచ్చింది. లేనినాడు